ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిస్టులది క్యాపిటలిస్టిక్ స్వభావం, అంటే అన్నీ ప్రభుత్వమే చేయాలంటారు. అదే సందర్భంలో మిగతాది ఇటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో పెట్టుబడిదారీ స్వభావం, అంటే పెట్టుబడులు అనేటటువంటిది వ్యాపారం ఇదంతా ఒక పక్క నడుస్తుండాలి. అదే సందర్భంలో ప్రభుత్వం ఒక పాత్ర పోషించాలి, అంటే ప్రభుత్వం ఫెసిలిటేటర్తో పాటుగా కొంత సేవ అందించాలి అన్నటువంటి రూట్లో ఉంటుంది. కమ్యూనిస్టు పూర్తిగా ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి, లైక్ రష్యా, చైనా అన్నటువంటి. బట్ చైనా కూడా మిక్స్డ్ ఎకానమీ వైపుకే వచ్చింది. రష్యా పూర్తిగా మళ్ళీ వన్ సైడెడ్గా ఉంటుంది, బట్ అక్కడ కూడా ప్రైవేట్ సంస్థల్ని అనుమతించారు. ఉట్టి ప్రభుత్వ రంగం అన్నటువంటిది తప్పు అన్నటువంటి. ఇక్కడ చంద్రబాబు నాయుడు అమెరికన్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రభుత్వపు బాధ్యత అత్యవసరం. అక్కడేంటి, గతి లేని వాడికి, తిండికి గతి లేని వాడికి మాత్రమే తిండికి అక్కడ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మిగతాదంతా కూడా డబ్బులు తక్కువగా ఉంటే దాతలు, ఈ టైప్లో వ్యవస్థ ఉంటుంది. అదే చంద్రబాబు గారి స్టైల్. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు చెప్తున్నటువంటి తాజా లెక్కలు ఏంటది, మన అన్న క్యాంటీన్లు డబ్బులు ప్రభుత్వం నుంచి కాకుండా దానికి ఒక కార్పస్ ఫండ్ పెట్టేసి, నీ ఇంటికి పెళ్ళి, నీ ఇంట్లో పుట్టినరోజు, నీ ఇంట్లో చనిపోయిన రోజు, ఆ పేరుతో అక్కడ దానం చేయడం. అన్నదానం చేస్తాం కదా సాధారణంగా. ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికో లేకపోతే కనుక ఏదైనా గుళ్ళకి ఇస్తుంటాం, పుట్టినరోజునో లేకపోతే కనుక సంస్మరణ రోజున పెట్టండి భోజనం ఆ పేరుతో అన్నటువంటిది. అలాగా ఇంతవరకు ధార్మిక వ్యవస్థలో ఆ కలెక్షను, ఆ సిస్టమ్ ఉంటుంది, లేదా మఠాలు, ఆశ్రమాలు, గుళ్ళు ఇట్లాంటి వాటిట్లో ఉంటుంది. అది ప్రభుత్వమే ఒక వ్యవస్థగా చేయటం అన్నటువంటి. అంటే ప్రభుత్వానికి ఇప్పుడు మీ అబ్బాయి పుట్టినరోజు ఒక అన్న క్యాంటీన్ అంటే ఒక 1000 మందికి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 1000 మందికి భోజనాలు లేకపోతే టిఫినా ఏది స్పాన్సర్, ఆ టైంకి వాళ్ళ పేరు అక్కడ బోర్డు మీద డిస్ప్లే అవుతుంది. అట్లాగా తద్వారా ప్రభుత్వం ఫెసిలిటేటర్ మాత్రమే. అంటే బిల్డింగ్ వరకు ప్రభుత్వం కట్టిస్తే హరే కృష్ణ సొసైటీ వాళ్ళు వండి పెడతారు, డబ్బులు దీని నుంచి ఇప్పించేటట్టు. ఇక్కడ ప్రభుత్వపు ఖర్చు ఉండదు, పేరు ప్రభుత్వానికి వస్తుంది. ఈ స్టైల్లోనే ఇప్పుడు దాని మీద. అట్లాగే ఈవెన్ రోడ్లు, పీపీపీ ఎవడో కడతాడు, రోడ్డు వేస్తాడు, మనం డబ్బులు కట్టుకుంటాం, ప్రభుత్వం రోడ్డు వేసినట్టు ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్. ఇప్పుడు ఇలాంటిదే విధానం అన్నటువంటిది చంద్రబాబు గారి స్టైలు. ఒక్కొక్కరి విధానం అది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. బట్ చర్చకి సంబంధించినటువంటి వరకు ఖర్చు లేనటువంటి, అంటే దాతల మీదన డిపెండ్ అయ్యేటటువంటి విధంగా దాతలు దానికి. ఇప్పుడు అదే మళ్ళీ జన్మభూమి అంటున్నారు. జన్మభూమి అంటే దాతలు. నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళు అవన్నీ కూడా ప్రభుత్వం చేత కట్టిస్తే, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, ఆర్బీకేలు అలా కాకుండా మీరు డొనేట్ చేయండి ఒకనాడు చేసినటువంటి విధానాన్ని మళ్ళీ చంద్రబాబు గారు తీసుకొస్తున్నారు. దాతలకి చంద్రబాబు గారు ఇస్తే ఇక్కడ ఆ దాత పేరులో స్థానికంగా వినబడుతుంది, పని చేసిన పేరు ప్రభుత్వానికి వస్తుంది, అదే సందర్భంలో పబ్లిక్కి సర్వీస్ అందుతుంది. ఇది ఆయన స్టైల్.